అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు దేవుని మాట వినండి, దేవుని వాక్యం చదవండి. దేవుని మాట కనుక వింటే, దేవుని వాక్యం కనుక చదివితే మీరు అపవాది నుండి, అపవాది శోధనల నుండి మీరేం చేస్తారు? తప్పించబడతారు, మీరు విడిపించబడతారు. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది తెలుస్తుంది. సో ఒకరు నరకానికి పోతుండ్రు అంటే దానికి నంబర్ 1 కారణం ఏంటంటే, ఎక్కడో సాతానుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. మనల్ని ఇంకా చెప్పాలంటే పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఏది? మన బలహీనతలను చేస్తున్నాడు. సో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. అపవాది గనక అంటే అపవాదికి చోటిస్తే గనక చెప్పినట్టు చేసుడు స్టార్ట్ చేసిండ్రు అనుకోండి, పోయేది ఎక్కడికి? నరకానికి.